ఓకే. ఇది ఎవరైనా గమనించాల్సింది. ఇవాళ పోర్టర్ సంస్థ మీద మేము ఏదైతే డ్రైవర్ అన్నదము ఒక బాధితులం పోర్టర్లో నడిపిస్తున్నందుకు మాకు ఎంతో అన్యాయం జరుగుతుంది. అందుకని చెప్పేసి రోడ్డు పాలైపోతున్నాం డ్రైవర్ అన్నదము. బండ్లు అమ్ముకునే పొజిషన్కి వచ్చినాం ఇవాళ డ్రైవర్ అన్నదం అందరం కూడా. ఈఎంఐలు కట్టలేక, ఇల్లు కిరాయిలు కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుకుంటా డ్రైవర్ అన్న పొద్దుగాల 6 గంటలకు బండి తీస్తే సాయంత్రం ఇంటికి పోతాడో లేడో కూడా తెలియదు. ఇవాళ పోర్టర్ సంస్థ మాకు ఇస్తుంది వచ్చేసి కిరాయి మాత్రము ఒకప్పుడు ఒక 5 సంవత్సరాల కిందట ఒక 10 కిలోమీటర్లకి 1200 ఇస్తుండే కిరాయి. అప్పుడు వాళ్ళ కమిషన్ వచ్చేసి 5% ఉంటుండే. అప్పుడు 1200 ఇచ్చినప్పుడు ఇవాళ వచ్చేసి వాళ్ళ కమిషన్ వచ్చేసి 12% అయింది. 10 కిలోమీటర్లకి 350 రూపాయలు కట్టిస్తుంది. మరి డీజిల్ రేట్ ఎట్లుంది, మరి ఉప్పు రేట్ ఎట్లుంది, బట్టల రేట్ ఎట్లుంది, పప్పు రేట్ ఎట్లుంది, మనం వేసుకునే కానీ ప్రతి ఒక్కటి కూడా తినే తిండి వరకు కానీ ఛాయ్ కానీ నుంచి అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా పెరిగినాయి. మరి అలాంటప్పుడు పోర్టర్ సంస్థ మీద మేము చేస్తున్నది ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి మాకు రేట్లు పెంచండి. మాకు పార్ట్నర్స్ అంటున్నారు కదా, మేము పార్ట్నర్స్ అని చెప్పేసి కస్టమర్స్ అందరికీ కూడా చెప్పుకొని చెప్తున్నాం కదా. అదేవిధంగా మాకు అన్ని కూడా న్యాయం చేయండి. మాకు పార్ట్నర్స్ అన్నందుకు సంవత్సరానికి నువ్వు ఎంత ఇస్తావు, నీ కమిషన్ పెంచుకుంటున్నావు, ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నావు. అట్లాగే మార్చి 24, 25వ తారీఖు రోజున మొదటి రోజు 24వ తారీఖు రోజున నిరాహార దీక్షలో కూర్చున్నాం. అట్లాగే మార్చి 31వ తారీఖు రోజున ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నాం. ఏప్రిల్ 6న పెద్ద ఎత్తున గూడ్స్ డ్రైవర్ అన్నలందరం కూడా కలిసి పోర్టర్ ఆఫీస్ ముంగడ పెద్ద ఎత్తున సమ్మె చేస్తాం. అదేవిధంగా డ్రైవర్ అన్నల సత్తా చూపిస్తాం. మాకు రేట్లు కనుక పెంచకపోతే, అదేవిధంగా వెయిటింగ్ టైం కూడా తగ్గించకపోతే, అక్రమంగా సస్పెండ్ చేసిన ఐడీలను ఓపెన్ చేయకపోతే పెద్ద ఎత్తున పోర్టర్ సంస్థని 7 కాడికి బద్దలు కొడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. పోర్టర్ సంస్థ ఇప్పటికల్లా ఏప్రిల్ 6వ తారీఖు కల్లా మాకు అన్ని కూడా చేయాలి. డ్రైవర్ అన్నలకు రోడ్డు పాలు అయిపోయారు. డ్రైవర్ అన్నలకి ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఏదైనా ప్రమాద